టుడే మా ప్లాన్ వచ్చేసి షాగ్ హౌస్ నుండి పార్సల్ తెచ్చుకొని లంచ్ చేయాలని. అయితే మేము షాగ్ హౌస్కి వెళ్ళాము. అంటే స్విగ్గీ జొమాటోలో బుక్ చేసుకోకుండా డైరెక్ట్ షాగ్ హౌస్కి వెళ్ళి అండ్ టేక్ అవే కౌంటర్కి వెళ్ళి అక్కడ బిల్ చేసి తర్వాత పికప్ కౌంటర్కి వెళ్ళాము. సో అక్కడ ఇంతకీ మేము బుక్ చేసిన ఐటమ్స్ ఏంటో తెలుసా? మటన్ బిర్యానీ జంబో ప్యాక్ అండ్ ఆల్సో తందూరి చికెన్. సో పికప్ కౌంటర్కి వెళ్ళి అవి పిక్ చేసుకొని తర్వాత రిటర్న్ అయ్యాము. ఇంటికి వచ్చిన తర్వాత నేను పార్సల్ ఓపెన్ చేసి మీకు చూపిస్తాను, చూడండి. అసలు మటన్ బిర్యానీ అయితే టేస్ట్ మనం చెప్పలేమండి, అంత బాగుంది. చూడండి మీరే, ఇక్కడ నేను పార్సల్ చూపిస్తున్నాను. జంబో ప్యాక్ ఇంత వచ్చింది. చూడ్డానికి చాలా చిన్నగా ఉంది, కానీ మినిమం 6 మెంబర్స్కి అయితే సరిపోతుంది. చూడండి, ఓపెన్ చేసిన తర్వాత మేమైతే 6 పీపుల్ అండ్ 2 చిన్న పిల్లలు కూడా తిన్నారు. బిర్యానీ తీసి వేస్తున్నాను చూడండి, తీసే కొద్దీ వస్తుంది. మామూలుగా ప్యాకెట్ ఏమో చిన్నగా కనిపిస్తుంది. బిర్యానీ అయితే చాలా టేస్టీగా ఉంది, అసలు పేరు పెట్టడానికే లేదు. ఆల్మోస్ట్ 20 పీసెస్ అబోవ్ వచ్చాయి మటన్ పీసెస్. నాకు ఇక్కడ మటన్ పీసెస్ కనపడట్లేదు కదా, బట్ అవి లోపల ఉన్నాయి. కానీ 20 పీసెస్ వచ్చాయండి. డెఫినెట్గా 6 పీపుల్కి అయితే సరిపోతుంది. అండ్ దాంతోపాటు తందూరి చికెన్ తీసుకొచ్చాము. తందూరి చికెన్ వచ్చేసి 2.5. సో దీని కాంబినేషన్ ఏంటంటే, మేము చికెన్ గ్రేవీ టైప్ కాకుండా ఇట్లా తందూరి చికెన్ తెచ్చుకుంటే బిర్యానీ విత్ జంబో ప్యాక్లో మనకు ఆల్రెడీ రుమాలి రోటీ వస్తుంది కదా, రుమాలి రోటీతో, ఇదిగోండి నేను రుమాలి రోటీ ఓపెన్ చేస్తున్నాను. సో ఇవి 2 పీసెస్ వస్తాయి మనకు రుమాలి రోటీ. సో ఈ 2 పీసెస్ 2.5 చికెన్ తందూరి చికెన్ అండ్ 1 జంబో ప్యాక్. మాకు 6 పీపుల్ అండ్ 2 పిల్లలకి సరిపోయింది. అసలు చెప్పలేనంత టేస్టీగా ఉంది షాగ్ హౌస్ బిర్యానీ. ఇక్కడ చూడండి, నేను అందరికీ సపరేట్ చేసి సర్వ్ చేస్తున్నాను. చాలా బాగుంది టేస్ట్ అయితే. మీరు కూడా ట్రై చేయాలనుకుంటే ఇలా ట్రై చేయండి. అంటే సింగిల్ కాకుండా ఇట్లా జంబో ప్యాక్స్, ఇట్లా ఫ్యామిలీ ప్యాక్ ఇట్లా తెచ్చుకుంటే మనకి ఎక్కువ క్వాంటిటీ వస్తుంది. జంబో ప్యాక్లో ఏమేమి వచ్చాయో నేను ఇక్కడ చూపిస్తాను, చూడండి 1 by 1. ఇక్కడ 2 ఎగ్స్ విత్ కర్రీ అండి. ఎగ్ కర్రీ చాలా బాగుంది. అండ్ 2 కర్రీస్ విత్ బిర్యానీ ఫర్ ద బిర్యానీ, 2 రైతా అండ్ 2 పుదీనా